హలో అన్న, మీ పేరు? రాజేష్. ఏపీలో ఎన్నికలు జరిగాయి కదన్నా, ఈసారి ఎవరు సీఎం అవుతారన్న ఏపీకి? ఐ థింక్ భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలుస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2014 కంటే 2019 కంటే ఈ సంవత్సరం 2024 ఎన్నికల్లో 2% ఆల్మోస్ట్ 2% అనేది ఓటింగ్ పెరిగింది. ఇప్పుడు కూడా ఓటింగ్ పెరిగిందంటే దెర్ ఈజ్ ఓన్లీ ద రీజన్ ఈస్ అగెన్స్ట్ ది గవర్నమెంట్. అంటే జగన్ ఇచ్చిన పథకాలు అవన్నీ నచ్చి మళ్ళీ ప్రజలు జగన్ వైపు మొగ్గు చూపించారు అనుకోవచ్చు కదా మనం? అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనుకుంటున్న మాటలు అవే మాటలు. కానీ టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఉంది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా అభివృద్ధి డెవలప్మెంట్ లేదని చెప్పి డెవలప్మెంట్ కోసమని వచ్చి లాస్ట్ టైం ఓటింగ్కి ఇప్పుడు ఓటింగ్కి కూడా పర్సంటేజ్ ఎంత తేడా అంటే 1% లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు 1% తేడాతో మాత్రమే వైసీపీ 151 స్థానాలని కైవసం చేసుకుంది. కానీ ఈ ఎలక్షన్లో 2% పెరిగింది. దానికి రీజన్ ఏంటంటే అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు కాబట్టి గవర్నమెంట్ అనేది మారుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, ఇక్కడ చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేసింటేనే నాకు ఓటు ఏంటి అంటున్నారు. ఇక్కడ ఎలియన్స్ గవర్నమెంట్ అనేది రావాలి. ఎందుకంటే దేశం పైన గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ పైన రావాలి. ఇక్కడ లోకల్లో టీడీపీ వస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ వస్తే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ముగ్గురు కూడా వాళ్ళు కలవడానికి ద రీజన్ ఈజ్ డెవలప్మెంట్. ఇంకోటనా, ఇప్పుడు పథకాలు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాలు, దాని గురించి మీరు ఏమంటారు? అది జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు? అది ఈ ఎలక్షన్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలకి డబ్బులు ఏంటంటానంటే ఇంతకుముందు ఒక వైన్స్ తీసుకుంటే వైన్స్లో మందు ఏదైనా కానీ చీప్ రేట్లోకి వచ్చేది. ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు. దానివల్ల వ్యతిరేకత అయితే కొంత ఉంది. అలాగే ఈ పథకాలు అనేవి కూడా జస్ట్ నథింగ్. ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లు అనేవి అద్భుతంగా కట్టాం, అద్భుతంగా మార్చాం అని చెప్తున్నారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక అబ్దుల్ కలాం గారు, అంబేద్కర్ గారు వీళ్ళందరూ స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని ఇంత పైకి వచ్చారన్నమాట. గొప్ప బిల్డింగ్లు ఉంటే కాదు, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. అలాగే ఊళ్ళో ఉన్న పొలిటీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఊళ్ళో ఉన్న పాలిటీషియన్స్ పిల్లలు ఎప్పుడైతే ఊళ్ళో జాయిన్ అవుతారో, ఎవరైతే బాగా చదువుకొని ఒక స్థాయిలో ఉండి వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో ఆ రోజు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి బాగుపడతాయి తప్ప మంచిగా బిల్డింగ్లు కట్టి ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలు పెడితే మాత్రం జరగదు. ఎందుకంటే అక్కడ అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇంకోటి, ఏపీలో అల్లర్లు జరిగాయి పల్నాడు జిల్లాలో, రాయలసీమలో, దాని గురించి ఏమంటారు? అంటే వైసీపీ వాళ్ళ వస్తాముందా, టీడీపీ వాళ్ళ వస్తాముంది అనుకోవచ్చు? అది ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్ అక్కడ జరిగాయి అంటే కంపల్సరీగా ఇరు పార్టీల నుంచి కూడా ఇరు పార్టీల వైపు నుంచి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే ఘర్షణ జరుగుతుంది. సో ఫైనల్గా అయితే పొత్తుకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? 110 నుంచి 120 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. హలో అన్న, మీ పేరు? నా పేరు నాగశివ. ఓకే అన్న, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగాయి, June 4 రిజల్ట్స్ వస్తున్నాయి. మరి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకుంటున్నారు? జగన్ ఫామ్ చేస్తాను, వైఎస్ఆర్సీపీ. కానీ దేశంలోనే ఎక్కువ ఓటింగ్ ఏపీలో వచ్చింది, 82% వచ్చింది. చూస్తే జగన్కి వ్యతిరేకత పెరిగింది అనుకోవచ్చు కదా, వ్యతిరేకత ఓట్లో వేశారనుకోవచ్చు కదా? వ్యతిరేకత అని చాలామంది అనుకుంటున్నారు. 3% అప్పటికిప్పటికి 3%తో రూరల్ ఒక 2%, రూరల్ అన్నీ జగన్కే పడ్డాయి అనుకున్నారు. ఇంకా ఈ 1% అటు ఇటు ఉంది. సో 1%లో 7% జగన్కే పడతాయని చాలామంది విశ్లేషకులు వాళ్ళు సర్వేలు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఉన్నారు, బీజేపీ, అలాగే జనసేన, ముగ్గురు కలిసి వచ్చేస్తారు, పోటీ చేస్తారు కదా. మరి జగనే గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఎంత? జగనే గెలుస్తారంటే ప్రతి ఒక్క ఊరు బాగా డెవలప్ అయింది. అంటే ఊరు డెవలప్ అవ్వడం అంటే వీళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, డెవలప్మెంట్ అయినారు. అందరూ చాలామంది డెవలప్మెంట్ అంటే ఏంది, ఏదో రాష్ట్రాలు అవి కాదు కదా. అది 2014లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేశారు. అంటే కలిసి కాదు, సపోర్ట్ చేశారు, గెలిచారు. 2019లో విడివిడిగా పోటీ చేశారు, ఓట్ బ్యాంక్ చీలింది. కానీ ఇప్పుడు 2024లో మరీ కలిసిపోయారు కాబట్టి ఓట్ బ్యాంక్ వీళ్ళకే ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా. అది కన్వర్ట్ కాలే, పబ్లిక్ తెలిసిపోయింది బాగా. కన్వర్ట్ అవుతుంది అనుకున్నారు కానీ కన్వర్ట్ కాలే. ఇంకోటన్నా, జగన్ 5 years డేలో ఏమి డెవలప్మెంట్ అవ్వలేదు,
ప్రజల్ని సోమరిపోతులను చేశారు, నిరుద్యోగం పెరిగిపోయింది, డెవలప్మెంట్ అనేది లేదు అంటున్నారు. దానికోసం ఏమంటారు మీరు? సార్ ఊర్లో గ్రామ సచివాలయాలు వచ్చినాయి, గ్రామ రైతు భరోసాలు వచ్చినాయి, డాక్టర్ ఆ, మా ఏమంటారు ఊళ్ళో ప్రతి ఒక్క ఊళ్ళో ఒక డాక్టర్ ఉన్నాడు. ఏ రోజు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మీరు సచివాలయం అంటున్నారు కదా, కానీ సచివాలయం వాళ్ళు ఎక్కువ ఎలక్షన్స్ అప్పుడు జగన్ కోసం పనిచేసినారు అంటున్నారు చాలామంది. జగన్ కోసం పార్టీ తరఫున వాళ్ళు ఎన్నో విమర్శించడానికి చాలా ఉంటాయి. వాళ్ళు 68 లక్షల మంది అవతాతలకు ఓటు వాళ్ళకు డబ్బులు లేకుండా చేసినారు లాస్ట్ మూమెంట్లో. వాళ్ళు కూడా వ్యతిరేకత వచ్చిందని అనుకుంటున్నారు. సచివాలయం అన్నారు కాబట్టి డిగ్రీలు చదివి 5,000 రూపాయలకు ఉద్యోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సచివాలయంలో 5,000 రూపాయలు ఉద్యోగం చేయట్లేదు, వాలంటీర్ చేస్తున్నారు. వాలంటీర్ చేస్తున్నాడు. వాలంటీర్ కూడా ఖాళీగా ఉంటున్నాడు, ఒక గంట తిరుగుతాడు, 50 ఏళ్ళు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అది ఏం వాలంటీర్ రెగ్యులర్గా మార్నింగ్ టు ఈవినింగ్లో ఆఫీస్లో కూర్చోలేక ఊరికి టెంపరవరీ నువ్వు వచ్చిన కాఫీ టీ. చంద్రబాబు నాయుడు గారు 10,000 చేస్తున్నారు కదా వాళ్ళకి. నమ్మరండి, అది వాళ్ళు వద్దు. వాళ్ళు వస్తే సైట్ కొడుతున్నారు, వాళ్ళు బీట్ కొడుతున్నారు. ఆడవాళ్ళకి మొగోళ్ళు లేనప్పుడు వీళ్ళు వచ్చి బీట్ కొడుతున్నారు, సైట్ చేసిన అనేవాళ్ళు. మళ్ళీ అదే వాళ్ళనే మేము 10,000 ఇస్తామంటే ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారన్న, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, రుణమాఫీ కానీ, దాని గురించి ఏమంటారు? ఎవరు నమ్మరు సార్, సూపర్ 6 నమ్మరు, సూపర్ 7 నమ్మరు. ఎందుకంటే అప్పుడు చేసింటే నమ్మిండు, ఇప్పుడు ఎవరు చేయలే కదా. మరి జగన్కి ఎన్ని సీట్లు వస్తాయంటారన్న? 125 నుండి 126, 130 రావచ్చు. గవర్నమెంట్ జగనే ఫామ్ చేస్తారు 100%. ఓకే, థ్యాంక్స్ అన్న. హలో అన్న, మీ పేరు? రాజు. ఓకే అన్న, ఏపీలో ఎన్నికలు జరిగాయి కన్నా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న? చంద్రబాబు నాయుడు, టీడీపీ. ఎందుకు అనుకుంటున్నారు మరి టీడీపీ వస్తుందని? యువతకు ఉద్యోగాలు కావాలి, ఇండస్ట్రియల్ రావాలి, సాఫ్ట్వేర్ రావాలి, ఫ్యూచర్ ఉండాలి. ఆ ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారికే ఉంది, ఇంకెవరికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు పథకాలు ఇచ్చారు కదన్న, అవి సోమరిపోతులను చేయడానికి మనుషులను సోమరిపోతులను చేయాలంటే పేదవారు మధ్యతరగతి వారుగానే ఉంటారు కదా, ఎందుకు అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అంటే గవర్నమెంట్ నుండి రావాలి కదా. అంటే జాబులు కలిపియండి చాలు, జాబులు కలిపియండి, ఉపాధి హామీ అవి ఉంటాయి కదా, పని కలిపియాలి. మనకు ఇంట్లో కూర్చోండి నెలకు 20,000 ఇచ్చేస్తాం, సంవత్సరానికి 18,000 ఇచ్చేస్తాం. సచివాలయ ఉద్యోగాలు మరి వాలంటీర్ పోస్టులు ఇచ్చాడు కదా అధికారంలోకి రాగానే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇస్తే ఇచ్చిండు, ఆయన సేఫ్టీ కోసం ఇచ్చిండు, అది వాళ్ళ డేటా కోసం. ఫ్యూచర్లో ఎక్కడికి రావాలన్నా రావాలి వాళ్ళు. ఇండియాలో చూసుకుంటే ఎక్కువ శాతం పోలింగ్ ఆంధ్రప్రదేశ్లోనే నమోదైంది అంటున్నారు, 82% బ్యాలెట్ ఓటుతో కలిపి. సో దానికి సంకేతం మరి జగన్ గారే వస్తారనుకోవచ్చు ఆయన ఇచ్చిన పథకాల వల్ల. అది నేనేం చెప్తున్నా, ఎవరుగా కరెక్ట్గా చెప్పలేకపోతారు. అది 50-50 ఛాన్స్ ఉంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ధీమా ఇద్దరు ఉన్నారు కదా, నేను కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను ఈయన అంటున్నాడు, ఆయన ప్రమాణ స్వీకారం అంటున్నారు. పబ్లిక్ ఆయనకు భయపడి ఎమ్మడిపోయినారు, కానీ ఓటింగ్ మాత్రం ఇటు సైడ్ జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కాబట్టి ఒకవేళ మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏం జరగచ్చు? మరో బీఆర్ కావచ్చు. రాష్ట్రం అదో గది అవుతుంది. ఇప్పటికే లక్షల కోట్లు అప్పులైనాయి. లక్షల కోట్లు, 1 కాదు 2 కాదు. ఇక్కడ మాకు తెలంగాణలో కేసీఆర్ చేసిండో అక్కడ ఆంధ్రలో కూడా అట్నే అప్పులు చేశారు. అప్పులు చేయడం గొప్ప పని కాదు, అప్పులు చేసి ఏం చేశారనేది మెయిన్ ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకం ఉందా మీకు? మీరు అంటున్నారు అప్పులు చాలా ఉన్నాయని, మరి ఇన్కమ్ సోర్స్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తారు? అది సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారికి, అది ఉంది, ఆ టాలెంట్ ఉంది కాబట్టి పబ్లిక్ కంపల్సరీ అతనికి ఓటేసారు అనేది నేను 100% నమ్ముతాను. కానీ ఇక్కడ జగన్ ఒక్కడే నిలబడ్డాడు. ఇటు సైడ్ చూసుకుంటే టీడీపీ, అలాగే జనసేన, అలాగే బీజేపీ ముగ్గురు కలిసి వచ్చారు కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిండు, గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉన్న ఓటు నేను చీలని అని చెప్పిండు. సెంటర్లో మాట్లాడి ఆయన సఖ్యత కూర్చిండు చంద్రబాబు నాయుడుకు, మోడీకి, అందరికీ, అమిత్ షా. ఆయన ముఖ్య పాత్ర ఆయనది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, కానీ వంగ గీతా గారిని గెలిస్తే పిఠాపురం నుంచి ఆమెనే డిప్యూటీ సీఎం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ప్రజలు ఏమన్నా ఆమెకు ఓట్లు వేసే అవకాశం ఉందా? గెలవచ్చు, గెలిస్తే కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ కాదని నేను అనుకుంటున్నా. సో మీ అభిప్రాయం సార్, టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? టీడీపీ, జనసేన, బీజేపీకి 120 నుంచి 140 వరకు. 140 వరకు. అలాగే వైసీపీకి మిగిలినవి వచ్చేస్తాయి వాళ్ళకు. సో ఓవరాల్గా అయితే మీరు ఏం చెప్తారు? ఓవరాల్గా టీడీపీ వస్తుంది 100%. థ్యాంక్స్ అన్న. ఓకే. హలో అన్న, మీ పేరు? నా పేరు కాశీ శర్మ. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరిగాయన్న, ఏ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు? జగన్ పార్టీ ఫామ్ చేస్తారు. ఎందుకు అనుకుంటున్నారు జగన్ అని? ఎవరికైనా మనం 1 టైం ఛాన్స్ కాకుండా 2nd టైం ఛాన్స్ ఇస్తే, ఎందుకంటే జగన్ వచ్చినప్పటి నుంచి కోవిడ్లో చాలా సఫర్ అయ్యాడు. ఆ కోవిడ్లో కూడా అందరినీ బాగా చూసుకుంటూ పథకాలని అమలు చేస్తూ, అమ్మఒడి ఎడ్యుకేషన్ అనేది చాలా హైలో
అప్రోచ్ అయ్యి దాన్ని ఎడ్యుకేషన్ని తీసుకొని వచ్చాడు. ఇంకోటి తెలంగాణకి ఏపీకి కంపేర్ చేస్తే పావర్టీ లైన్ చాలా బీభత్సంగా పెరిగిపోయింది. బికాజ్ ఆఫ్ అక్కడ మనం తెలంగాణలో వచ్చేసి ఒక ఎకరా కొనాలంటే మినిమం 5 కోట్లు 6 కోట్లు అలా ఉంది. అదే ఆంధ్రాలో వెళ్ళి చూస్తే ఒక ఎకరా పొలం కొనడానికి 10 to 15 lakhs ఉంటే రైతుకు ఏం కావాలో అది చూసుకుంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్. దాని మీద సెకండ్ టైం కూడా ఇచ్చామనుకోండి, ఈసారి డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, దానివల్ల ఓట్ బ్యాంక్ ఈ సైడ్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపించట్లేదా? ఓట్ బ్యాంక్ ఈ సైడ్ వస్తుంది అట్లేం డెఫినెట్గా లేదు. పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ 23 సీట్లు ఇచ్చారు. ఆ 23 ప్లస్ పాయింట్ జగన్కే ఉంటుంది. 23 చోట్ల పవన్ కళ్యాణ్ గెలవలేడు. కూటమి ఉంది అని అనుకుంటున్నారే తప్ప ఉభయ గోదావరి జిల్లాలో వదిలేస్తే డెఫినెట్గా రాయలసీమలో మనకు వచ్చేసి 55 సీట్లు ఉన్నాయి. 55లో డెఫినెట్గా 45 to 46 సీట్స్ డెఫినెట్గా జగన్కే వచ్చేస్తాయి. ఇండియాలో ఓట్ బ్యాంక్ ఏపీలో ఎక్కువ పెరిగింది, అంటే చూసుకో 82% వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్లో. దానికి అంటే జగన్కి వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఇక్కడ ఓట్ బ్యాంక్ శాతం పెరిగింది అనుకోవచ్చు ఆంధ్రాలో. మనం జగన్కి వ్యతిరేకత అని అనుకుంటాం ఓట్ బ్యాంక్ పెరిగిందని, కానీ ఎవరైతే మన పథకాలు అమలు చేసి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు డెఫినెట్గా చంద్రబాబుకే ఓటు వేయాలి అనుకున్నారు తప్ప లోపలికి వెళ్ళేసి మళ్ళీ జగన్కే ఓటేశారు. అంటే ఇది ఉచిత పథకాలు, హామీలు ఎక్కువ ఇచ్చారు జగన్ గారు, దానివల్ల ప్రజలు సోమరులు అయ్యారు, డెవలప్మెంట్ అనేది ఎక్కడా జరగలేదు అన్నారు. సోమరులు ఎవరూ కాలేదు. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అమ్మఒడి అనేది ప్రతి వాళ్ళు తీసుకున్న వాళ్ళే. ఈవెన్ టీడీపీ వాళ్ళు తీసుకున్నారు, ఇక్కడ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు తీసుకున్నారు. అమ్మఒడి అనేది దేనికోసం అమలు చేశారు? పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ కోసం ఇచ్చాడు. కాబట్టి దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని సోమరితనం అని చూడకుండా డెఫినెట్గా పాజిటివ్ వేలో తీసుకొని ఎడ్యుకేషన్ కానీ, తర్వాత అదేవిధంగా ఆరోగ్యంగా సమస్యలు ఏవచ్చినా ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఇవి మనం పాజిటివ్ వేలో తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా ఎవరైతే మన వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి కిరాణం షాపులు, వాళ్ళకి వీళ్ళకి కరెంట్ బిల్ ఫ్రీగా చేసి ఇవన్నీ చేయడం వల్ల ఒక మంచి ఆపర్చునిటీ ఫర్ గ్రోయింగ్ ద సిస్టమ్. అలాగే పోలింగ్ రోజు చూసుకుంటే చాలా గొడవలు జరిగాయి పల్నాడు జిల్లాలలో కానీ రాయలసీమలో కానీ చాలా గొడవలు జరిగాయి కదా, దానికి ఏమంటారు మీరు? ఆ గొడవలు అనేది వ్యక్తిగతంగా జరిగినట్టువే, ఎక్కడా జరగలేదు, కానీ కొన్ని ప్రాంతంలోనే జరిగినాయి. మధ్య ఓడిపోతామనే భయంతోనే కావాలని గొడవలు పెంచారనుకోవచ్చు. లేదు, ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో మాత్రమే జరిగింది. ఆ నియోజకవర్గంలో ఎందుకు జరగాల్సి వచ్చింది? అక్కడ టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేసినందుకే నెక్స్ట్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు జరిగింది చూపించట్లేదు, కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిందే చూపించగలుగుతున్నారు. కాబట్టి ఏబిఎన్ ఛానల్ కాకుండా మిగతా అన్ని పారామీటర్స్ ఛానళ్ళు చూసి మనం ఎవరిది రాంగ్ అనేది డెసిషన్ మనం తీసుకోవాలి. సో మరి జగన్కి ఈసారి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందన్న? డెఫినెట్గా 85 to 104 మధ్యలో వస్తుంది. డెఫినెట్ ఏమైనా ఈసారి హంగ్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? హంగ్ ఏం రాదు, డెఫినెట్గా 88 to 104 సీట్స్ డెఫినెట్గా వస్తాయి. పార్టీ డైరెక్ట్గా ఫామ్ చేయగలుగుతాడు. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.